షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ నేమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇంతకుముందు వీడియోలో మీరు దావీదు పట్టణాన్ని, దావీదుపురాన్ని చూశారు. ఈ వీడియోలో మనము హిజ్కియా టన్నల్ని మనం చూడబోతూ ఉన్నాము. దగ్గరగా 1/2 కిలోమీటర్ వరకు ఆ యొక్క సొరంగం గుండా ఆ యొక్క నీళ్లలో మనం నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉన్నాము. ఆల్రెడీ మాకు ఆలస్యమైంది. మొదటిగా మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళుతూ ఆ యొక్క టన్నల్లో నడుచుకుంటూ వెళుతూ ఆ యొక్క టన్నల్ విశేషాలను నేను మీకు వివరించబోతూ ఉన్నాను. ఒక్కసారి లోపలికి వెళ్దాం పదండి. పాత నిబంధనలోని వాక్యాలను మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుదాం పదండి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. మనం ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళాలి, ఓకేనా? సో మనం లోపలికి వెళ్ళాక కిందికి మెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ మెట్లు దిగుతూ మనం కిందికి వెళ్ళాలి. ఓకే, యా. సో ఎస్ 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 సో ఇవే మెట్లు. సో ఇక్కడ నుండి అలా కిందికి దిగి లోపలికి వెళ్దాం పదండి. అండ్ లోపలికి వెళ్ళాక మనం యాక్చువల్ టన్నల్కి రీచ్ అవ్వడానికి మనకు కొంత టైం పట్టిద్ది. యాక్చువల్ టన్నల్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక సొరంగం మాదిరిగా ఉంటుంది. మార్గం మాదిరిగా ఏంటి, యాక్చువల్గా సొరంగమే అది. సో అందులో నుండి మనం వెళ్ళాలి, చాలా లోతుగా ఉంటుంది, ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఈ టన్నల్స్ ఎలా ఉన్నాయంటే గాజాలో టన్నల్స్ చూపించారు చూడు వీడియోస్లో, అలాగే ఉన్నాయి. అండ్ ఇంత వైడ్గా ఉండవులేండి, గాజాలో టన్నల్స్ ఇంకా సన్నగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అండ్ దేవుడి మహాకృపను బట్టి బందీలందరూ విడిపింపబడ్డారు. ఎస్, ఇప్పుడు మనము ఈ యొక్క సొరంగం మార్గం గుండా వెళ్ళబోతూ ఉన్నాము. ఎస్ 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 సన్నగా ఉన్నాయి మెట్లివి, జాగ్రత్తగా దిగాలి. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్ ఉంది ఈ మార్గం, మాత్రము చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది అని అంటే వాక్యంలో చెప్పబడిన లేఖనాలను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టుగా ఉంది. వాక్యంలో ఎక్కడ చెప్పబడింది బ్రదర్ ఈ యొక్క టన్నల్స్ గురించి అని అంటే నేను మీకు లాస్ట్లో ఎండింగ్లో విత్ రెఫరెన్సెస్తో చెప్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. వీడియో అంతా అయిపోయాక కామెంట్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. ఈ యొక్క టన్నల్కు బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉన్నది. అదంతా టన్నల్లో ప్రయాణం చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వెళ్తూ ఉన్న కొద్దీ ఏదో గుహలలోకి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అయిపోతుంది. వావ్ వావ్ వావ్, ఎంత అద్భుతంగా ఉంది. ఇంకా మనం ఆ టన్నల్ లోపలికి ప్రవేశించలేదు. ఓకే, మాతో పాటు వచ్చిన వారు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారేమో అనుకున్నాను. నాది బ్యాటరీ డౌన్ అయిపోయింది కంప్లీట్గా. నా యొక్క కెమెరాది బ్యాటరీ చేంజ్ చేసుకున్నాను. ఎస్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చూడండి, మనం ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాము. ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ కాలంలో ఇదే స్థలంలో ఒక నీటి ఊట ఉండేది, ఒక ప్రత్యేకమైన నీటి ఊట ఉండేది. ఈ స్థలంలోనే రాజులను అభిషేకించేవారు. ఆ కాలంలో ఏ స్థలంలో అయితే రాజులను కూర్చోబెట్టి పెద్దలందరూ కలిసి ఆ యొక్క తైలము పోసి అభిషేకించేవారో అదే స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాం. దావీదు గారిని కూడా 2వ మారు ఇదే స్థలంలో అభిషేకించడం జరిగింది. దానికి గుర్తుగానే ఇక్కడ ఇదిగో ఈ యొక్క ఫోటో కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క హిజ్కియా టన్నల్లో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే వెట్ టన్నల్, ఇంకోటి ఏంటి అని అంటే డ్రై టన్నల్. సో ఏ టన్నల్ గుండా వెళ్ళాలా అని మేము ఆలోచిస్తూ ఉంటున్నాము. డ్రై టన్నల్ అయితే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు. వెట్ టన్నల్ అనుకో మనకు మోకాళ్ళ వరకు వాటర్ ఉంటాయి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆ వెట్ టన్నల్ని చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది.
ఓకే, మొత్తం చీకటిగా ఉంది. యా, ఇక్కడ నీళ్లు చూడండి, నీళ్ళు ఎలా వస్తున్నాయో. సో ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో చిన్న ఎంట్రన్స్ ఉంది చూడండి. ఈ సన్న ఎంట్రన్స్ గుండా వెళ్ళిపోవాలి మనం. ఈ సన్న ఎంట్రన్స్ గుండా దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. సో ఈ యొక్క టన్నల్ నుండి బయటికి వెళ్ళగానే మనకు సిలోయం కోనేరు ఉంటుంది అన్నట్టు. సిలోయం కోనేరు టచ్ అవుతుంది. అదే డ్రై టన్నల్ గుండా వెళ్ళామనుకో అక్కడ కొన్ని సమాధులు ఉంటాయి. నేను ఆ సమాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే జస్ట్ ఇట్లా చూస్తాను, వెళ్తాను లోపలికి అంతే. ఓకే ఓకే ఓకే, ఒక్కసారి మనము కొంత దూరం వెళ్దాం రండి. ఈ వాటర్లోకి అయితే దిగుతాను నేను. యాక్చువల్గా నాకు ఈ వెట్ టన్నల్ గుండా వెళ్ళాలని ఉండేది, వాటర్ ఉన్న టన్నల్ గుండానే వెళ్ళాలని ఉండేది. కానీ ఈ వాటర్ ఫ్లో శబ్దం చాలా ఎక్కువగా వస్తుంది. సో ఈ శబ్దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకేం అర్థం కాదు. అందుకనే జస్ట్ నేను కొద్దిసేపు ఇలా లోపలికి వచ్చాను. అటు తర్వాత మనం డ్రై టన్నల్ గుండా వెళ్దాం. చూడండి టన్నల్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మొత్తం చీకటి, ఏం కనబడదు. ఈ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, ఫ్రెష్ వాటర్ ఇవి. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఈ వాటర్ ఎక్కడికి వెళ్తాయి, ఈ వాటర్ కున్న ప్రాముఖ్యత ఏంది, అవన్నీ నేను మీకు బయట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బా, చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వాటర్. చూడండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ టన్నల్స్ అనేటివి హిజ్కియా కాలం నాటి టన్నల్స్. కొన్ని వేల సంవత్సరాల క్రితము హిజ్కియా రాజు యెరూషలేములో ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ యొక్క టన్నల్స్ ని తవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క టన్నల్లో వాటర్ మీరు ఏవైతే చూసారో ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తాయి అని అంటే యెరూషలేము ప్రాకారాల అవతల ఉన్న గీహోను ఊట నుండి వస్తాయి అన్నట్టు. ఆ యొక్క ఊట నుండి వచ్చే వాటర్ ని ఈ యొక్క రాజైన హిజ్కియా గారు అద్భుతముగా ఈ వైపు మళ్లించడం జరిగింది. అయితే ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తాయి అని అంటే సిలోయం కోనేరు దగ్గరికి వెళ్తాయి. ఆ యొక్క సిలోయం కోనేటి యొక్క నీళ్లే యెరూషలేములో నివసించే, ఆ కాలంలో నివసించే వారి యొక్క డైలీ యూసేజ్ కొరకు వాడుకునేవారు. వాటర్ మాత్రము చాలా చల్లగా ఉన్నాయి. నాకు భలే అద్భుతంగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఓకే, ప్రస్తుతం అయితే మనము డ్రై టన్నల్ గుండా వెళ్దాం పదండి. డ్రై టన్నల్ గుండా వెళ్తూ నేను యొక్క టన్నల్స్ గురించి నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతకు ముందుకు మనము ఆ యొక్క వాటర్ ఉన్న టన్నెల్ ని చూసాం కదా. ఓకే, ఇప్పుడు మనం డ్రై టన్నల్ గుండా వెళ్దాము, వాటర్ లేని టన్నల్ గుండా వెళ్దాము. ఆ వాటర్ ఉన్న టన్నల్ అయితే మరీ ఘోరంగా, అంటే చాలా సన్నగా ఉంది. నేను పడతాను, బక్కగా ఉన్నాను కాబట్టి పడతాను. కాకపోతే ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. అది ఎత్తు కూడా చాలా తక్కువగా ఉన్నది. ఇలా కొంచెం బెండ్ అవుతూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చూస్తూ ఉన్నారు అని అంటే పాత నిబంధనలో ఏ వాక్యాలను అయితే చదువుకున్నామో ఆ వాక్యాలకు సజీవ సాక్ష్యాలను మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, ఇంతకీ అసలు ఇది ఎక్కడ ఉంది నెహెమ్యా, ఏ వాక్యంలో ఉన్నది అని మీరు అనుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ రెఫరెన్సెస్ తో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇంత కష్టపడి మీకు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఈ యొక్క టన్నల్లో, ఈ యొక్క గుహలో ఈ రకంగా కూర్చోవడానికి స్థలం అయితే వచ్చింది. దయచేసి గమనించండి, ఈ యొక్క టన్నల్ ని హిజ్కియా గారు ఎప్పుడు తవ్విపించారు అని అంటే యెరూషలేము మీద దాడి చేయడానికి అష్షూరు రాజు ఈ యొక్క యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు ఈ యొక్క టన్నల్ ను తవ్వించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ యొక్క అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజ్యాన్ని మొత్తము చెరపట్టుకుంటాడు. అటు తర్వాత యూదా రాజ్యం మీదకి దండెత్తుకుని వచ్చి ఈ యొక్క యెరూషలేము ప్రాకారాలన్నిటిని చుట్టుముడతాడు. అప్పుడు ఏం జరిగిద్ది అని అంటే ఎప్పుడైతే ఈ యొక్క అష్షూరీల రాజు చుట్టుముట్టినాడో హిజ్కియా రాజు భవిష్యత్తులో చాలా ప్రమాదం ఏర్పడుతుంది, ప్రజలందరూ ఇబ్బంది పడతారు, వాటర్ కి కూడా చాలా సమస్య ఉంటది. కాబట్టి ఎందుకు ఎవరు కూడా ప్రజలు ప్రాకారాల బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకేం చేసినాడు అని అంటే ఈ యొక్క ప్రాకారాల వెలుపల ఉన్న గీహోను ఊట నీళ్లను
టన్నల్స్ తవ్వించి ఈ యొక్క సిలోయం కోనేరుకు మళ్లించడం జరిగింది. ఈ టన్నల్ తవ్వించడం కూడా చాలా అద్భుతం. ఏంటో తెలుసా, ఒక ఎండు నుండి ఒక ఎండుకు తవ్వలేదు. ఏం చేసినాడు అంటే హిజ్కియా రాజు 2 టీంలను ఏర్పరిచి ఈ యొక్క గిహోను ఊట దగ్గర నుండి అటు తర్వాత ఈ యొక్క సిలోయము కోనేరు దగ్గర నుండి ఈ 2 గ్రూపులు 2 సైడ్ల నుండి తవ్వుకుంటూ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒకే పాయింట్ దగ్గర వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. అంత దూరం నుండి తవ్వుకుంటూ వచ్చినా గానీ కరెక్ట్ ఆ యొక్క మ్యాప్ అయితేనేమి ఆ యొక్క లైన్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క గిహోన్ ఊట నుండి ఇటువంటి టన్నల్స్ ద్వారా మనం ఇంత ముందుకు చూసాం కదా, వెట్ టన్నల్, వాటర్ ఉన్న టన్నల్, ఆ టన్నల్ నుండి ఆ యొక్క వాటరు సిలోయం కోనేరుకు వెళ్ళేది. ఆ యొక్క సిలోయం కోనేరు నుండి ఈ యొక్క నగర ప్రజలకు ఆ యొక్క వాటర్ సరఫరా అవుతూ ఉండేటివి. సో ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమే అని చెప్పాలి. ఓకేనా, మనం ముందుకు వెళ్దాం పదండి. ముందుకు వెళ్తే ఇంకా మాట్లాడుకుందాం, ఎందుకంటే మన వెనకాల వస్తూ ఉన్నవారు ఉన్నారు. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొంత దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఓకే, బయటకు వచ్చేసాం మనము. మరీ ఎక్కువ దూరమేం లేదు, కొంచెం దూరం అయితే ఉన్నది కానీ మరీ అంత దూరం ఏం లేదు. అండ్ ఇజ్రాయెల్కు వచ్చిన వారు తప్పకుండా ఈ యొక్క టన్నల్స్ గుండా రావడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క టూర్ గైడ్ని అడగండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క పురాతనమైన మార్గాల నుండి నడవడము, పాత నిబంధనలో ఏ వచనాలనైతే మనం చూస్తూ ఉన్నామో ఆ యొక్క వచనాలకు సజీవ సాక్ష్య రూపంలో ఉన్న యొక్క టన్నల్స్ గుండా నడవడము చాలా అద్భుతమైన అనుభవం. ఓకే, మొత్తానికి హిజ్కియా టన్నల్ బయటికి మనం వచ్చేసాము. యాక్చువల్ గా ఈ యొక్క హిజ్కియా టన్నల్ అనేది వాక్యంలో ఎక్కడ ఉన్నది, ఏ వచనంలో మనం చూడవచ్చు అని పరిశీలించినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమం అంతటిని గూర్చియు అతడు కొలను త్రవ్వించి కాలువలు వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు తీసుకొని వచ్చాడంట. అంటే ఆ వాటర్ సోర్స్ యాక్చువల్ గా పట్టణపు వెలుపల ఉన్నది, ప్రాకారాల వెలుపల ఉన్నది. అదే గిహోను ఊట. ఆ ఊట యొక్క నీళ్లను కాలువలు తవ్వించి ఈ రకంగా ఈ యొక్క టన్నల్స్ ద్వారా సిలోయం కోనేటికి రప్పించి ఆ నీళ్లను ప్రజలందరికి అందుబాటులో ఉంచాడు. నేను ఈ యొక్క హిజ్కియా టన్నల్ గురించి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు హిజ్కియా యొక్క జీవితాన్ని కూడా మరొక మారు స్టడీ చేశాను. నిజంగా చాలా లోతైన ఆత్మీయ సత్యాలు హిజ్కియా జీవితంలో మనం చూస్తాం. అష్షూరీయులు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు రబ్షాకే అనే వ్యక్తి భయంకరమైన మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు వింటే నిజంగా రక్తం మరుగుతుంది, భయంకరంగా రోషం వస్తుంది. అటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు హిజ్కియా ఒక మాట అంటాడు, వాడెన్ని మాటలు మాట్లాడినా గానీ మీరు సైలెంట్ గా ఉండండి అని అంటాడు హిజ్కియా. నిజంగా ఇందులో చాలా లోతైన ఆత్మీయ సత్యం ఉంది. కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, తోటి విశ్వాసులే మనలను హేళన చేసి మాట్లాడే పరిస్థితులు ఉంటాయి, చులకన చేసి మాట్లాడే పరిస్థితులు ఉంటాయి, గుచ్చి మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటుంటారు. ఆ మాటలు మన చెవిన పడినప్పుడు భయంకరంగా కోపం వస్తుంది, బాగా రోషం వస్తుంది. కొన్నిసార్లు తప్పు చేయకున్నా గానీ, మన పరిస్థితి ఏంటో పూర్తిగా తెలవకున్నా గానీ, మనం ఎటువంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నామో నిజాలు గ్రహించలేకపోయినా గానీ చుట్టూ ఉన్నోళ్ళు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మన యొక్క క్యారెక్టర్ ని కూడా చెడ్డగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ జరిగింది ఒకటైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం అంటే గిట్టని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకొక రకంగా చూపిస్తూ ఉంటారు.
మనం కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ఇటువంటి మాటలన్నీ వింటా ఉంటుంటే గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. కానీ అటువంటి సమయాలలో దేవుడు కొన్నిసార్లు మన నోరు మూయిస్తాడు. మనం ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేని పరిస్థితిలోకి మనం నెట్టివేయబడతాం. ఇంకా మనం ఏం చెప్పినా గానీ ఏదో మనం కవర్ చేసుకున్నట్టుగా అనిపించే పరిస్థితిలోకి మనం నెట్టివేయబడతాం. ఎందుకు అనంటే కొన్నిసార్లు మనం సైలెంట్ గా ఉంటేనే మనలో ఆత్మ ఫలాలు వృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు సైలెంట్ గా ఉంటేనే ఆ సహనము, ఆ ఓర్పు మనలో వృద్ధి చెందుతాయి. మనం సైలెంట్ గా ఉంటేనే దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. మనం రైట్ అని నిరూపించుకోవడానికి, అవతలోడు రాంగ్ అని చెప్పడానికి, మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఎంతసేపు అవతలోడికి కౌంటర్ ఇద్దాము అని మనం అనుకుంటాం గానీ, మనమేంటో ప్రూవ్ చేసుకుందాము అని అనుకుంటాం గానీ, దేవుడు ఏమంటాడంటే సైలెంట్ గా ఉండు. నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని నువ్వు వింటా ఉంటున్నా, భయంకరమైనవి నీ చెవులో పడుతూ ఉంటున్నా గానీ నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటాను అని దేవుడు అంటాడు. ఆ పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండడం కష్టం. కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడితే దేవుడు ఆ నిగ్రహ శక్తిని మనకిచ్చి సైలెంట్ అయిపోయి దేవా నువ్వు చూసుకో అని దేవుడి చేతిలో పెట్టి ఆ పరిపక్వతను దేవుడు మనకిస్తాడు. హిజ్కియా అదే అంటున్నాడు. వాడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత రచ్చగొట్టే మాటలు మాట్లాడినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా సైలెంట్ గా ఉండండి. హిజ్కియా ఏం చేస్తాడంటే యెషయా దగ్గరికి వెళ్తాడు, బట్టలు జింపుకుంటాడు, గోనెపెట్ట కట్టుకుంటాడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవుడు అద్భుత రీతిగా తన దూతను పంపించి 180,000 మంది ఆ యొక్క అశ్షూరీయులందరినీ హతము చేపిస్తాడు. అద్భుతంగా వీరికి విజయాన్ని ఇస్తాడు. ఇదంతా బానే ఉంది. ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ యొక్క హిజ్కియాకి గర్వం వచ్చేస్తుంది. దేవుడు మొత్తుతాడు, భయంకరమైన మరణకరమైన రోగం నుండి దేవుడు విడుదలిస్తాడు. అయినా కానీ అటు తర్వాత కూడా మరలా ఒక సందర్భం ఏర్పడుతుంది. ఈ యొక్క హిజ్కియా రాజు యొక్క పేరు ప్రఖ్యాతులు ఆ యొక్క బబులోను దేశం అంతా వ్యాప్తి చెందుతుంది. బబులోను దేశం నుండి కొంతమంది వచ్చినప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజుతో మాట్లాడడానికి అంతఃపురంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ వచనాన్ని చదివిపించి నేను క్లోజ్ చేసేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టెను. బబులోను దేశం నుండి రాయబారులు వచ్చి హిజ్కియాతో మాట్లాడినప్పుడంట దేవుడంట హిజ్కియాని వారి ద్వారా శోధించాడంట, వారి ద్వారా పరిశీలించాడంట. ఒకప్పుడు హిజ్కియా గర్వం చేత నింపబడ్డాడు. అటు తర్వాత తను తగ్గించుకున్నట ద్వారా మరణకరమైన రోగం నుండి విడుదల పొందాడు. అయితే ఇప్పుడు అతని హృదయ స్థితి ఎలా ఉన్నది అనేసి దేవుడు పరిశీలించాలి అనుకున్నాడంట. అయితే ఆ యొక్క టెస్ట్ లో, ఆ పరీక్షలో మరలా హిజ్కియా రాజు విఫలమవ్వడం జరిగింది. దయచేసి గమనించండి, అసలు పరీక్ష ఎప్పుడో తెలుసా? ఏమీ లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడే అసలైన పరీక్ష బయటపడుతుంది. ఏమీ లేనప్పుడు అశ్షూరీయులు రాజ్యాన్ని మొత్తము చుట్టువేసినప్పుడు దిక్కులేని పరిస్థితిలో హిజ్కియా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు, గొప్పగా ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో విలపించాడు. అది కాదు అసలైన పరీక్ష. అసలైన పరీక్ష ఏంటంటే హిజ్కియా రాజుకి ఎటువంటి అపాయము లేకుండా సమృద్ధిలో ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అసలైన పరీక్ష. నిజంగా ఇది మనకు కూడా అప్లై అవుతుంది. ఏంటి అని అంటే శ్రమ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఉపవాసాన్ని ప్రకటించేసుకుంటాం, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు పరిస్థితులన్నిటిని చక్కబెట్టినప్పుడు, కొంత సమృద్ధిలోనికి నడిపించినప్పుడు, కొంత ఆశీర్వాదంలోనికి నడిపించినప్పుడు అప్పుడు ఉన్నంత వేదన, అప్పుడున్నంత కన్నీటి ప్రార్థన ఉండదు. ఒక క్యాజువల్ స్పిరిట్ వచ్చేస్తుంది, ఒక రకమైన నెగ్లిజెన్స్ మనలో వచ్చేస్తుంది. దేవుడు ఉంచిన ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి ఒకలాంటి ఉప్పొంగు వచ్చేస్తుంది మనలో. దయచేసి గమనించండి, నీవు ఆశీర్వాదకరమైన స్థితిలో, సమృద్ధిలో ఉన్నప్పుడు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉంటావు అనేది చాలా చాలా ప్రాముఖ్యము. అదే అసలైన పరీక్ష. లోయ వంటి స్థితిలోనూ, కొండ వంటి స్థితిలోను, ఏ స్థితిలో ఉన్నా గానీ దేవునికి సాక్షి బిడ్డలుగా మనమందరము ఉందుముగాక. ఆమేన్. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.